గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారం చేశారు. పనాజీలోని రాజ్భవన్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో పారికర్ సహా 10 మంది మంత్రులతో గవర్నర్ మృదులా సిన్హా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపణలు, న్యాయ పోరాటం నడుమ మరోసారి గోవా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన పారికర్ ఈ నెల 16న శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. 40 స్థానాలున్న గోవా శాసనసభలో 13 స్థానాలు మాత్రమే నెగ్గిన భాజపా 17 చోట్ల గెలిచిన కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 3 స్థానాలు గెలిచిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎంజీపీ, గోవా ఫార్వర్డ్ పార్టీ జీఎఫ్పీ, ఒక ఎన్సీపీ సభ్యుడు, 2 స్వతంత్రులు మనోహర్ పారికర్ నాయకత్వానికి మద్దతు ప్రకటించారు. పారికర్ పూర్తి పేరు మనోహర్ గోపాలకృష్ణ పారికర్. 1955 డిసెంబర్ 13న గోవాలోని మపుసాలేలో ఆయన జన్మించారు. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 61 ఏళ్ల పారికర్ ఆర్ఎస్ఎస్ నుంచి భాజపాలోకి వచ్చారు. 1994లో తొలిసారి గోవా శాసనసభకు ఎన్నికైన ఆయన 1999లో గోవా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2000 నుంచి 2002 వరకు, 2002 నుంచి 2005 వరకు గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2012 ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన ఆయన 2014లో రక్షణ మంత్రి బాధ్యతలు చేపట్టారు. దాదాపు 2.5 ఏళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన గోవాలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, గడ్కరీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పారికర్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.